మిత్రులందరికీ నమస్కారం. నా ఎదురుగుండా ఉన్నారు మన శైలజ గారు, శక్తిపాత యోగా ఆచార్యులు. ఎన్నో డిఫరెంట్ టెక్నిక్స్ తోటి, డిఫరెంట్ ఎనర్జీస్ తోటి, డిఫరెంట్ రేకి, ప్రాణిక్ హీలింగ్ అండ్ సిద్ధ సైన్స్ తోటి ఎంతోమందికి డిఫరెంట్ ఎనర్జీస్ని ఇచ్చి ఎన్నో రోగాల నుంచి, మానసిక రోగాల నుంచి, శారీరక రోగాల నుంచి, అలాగే మెంటల్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, కార్మిక్ ఎనర్జీస్ని, కార్మిక్ యొక్క దీన్ని ఎలా దాన్ని డిజాల్వ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఎంతోమందికి ఎన్నో సేవలు అందించారు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి వారి దగ్గర నుంచి మనం సమాధానం తీసుకుందాం. ఎందుకంటే ఎంతోమంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి ఒక సమస్య గురించి ఆవిడతోటి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. అమ్మ, ఇవాళ చాలామంది పిల్లలు, అంటే ఈ మధ్య నాకు ఎక్కువగా వస్తున్నటువంటి కేసులు హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళని ఎలా కంట్రోల్ పెట్టాలి, వీళ్ళల్లో ఆ హైపర్ యాక్టివ్నెస్ ఎందుకు వస్తుంది, వీటి గురించి థెరపీస్ కావాలి మాకు అని చెప్పేసి అని వీళ్ళ వల్ల కూడా భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు రావడం కానివ్వండి, కొట్లాట్లు కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటి అని అంటే పిల్లల్లో హైపర్ యాక్టివ్నెస్ కూడా ఒక కారణం. ఈ ఒక్క చిన్న విషయానికి ఈ ట్రీట్మెంట్స్ ఎక్కడ, అంటే ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా అని అంటే కొంతమంది ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఇప్పిస్తున్నారు, కొంతమందికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కొంతమందికి అసలు ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేటటువంటి జ్ఞానం కూడా చాలామందికి లేనటువంటి విషయం. చెప్పాలంటే ముచ్చటేస్తుంది ఏంటి అని అంటే, చదువు లేనటువంటి వాళ్ళు కూడా అరే వాళ్ళ పిల్లలు హైపర్ యాక్టివ్ తోటి ఉంటే వీళ్ళకి ఎక్కడ మేము వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి వీళ్ళని మంచి మార్గంలో పెట్టాలని ఆలోచించేటటువంటి పేరెంట్స్ ఉంటే, హై ఎడ్యుకేషన్ ఉన్నా కూడా, వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నా కూడా వాళ్ళకి సరైనటువంటి పాత్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించక, సో కేవలం ఆ ఇష్యూ తోటి కూడా గొడవలు పడి డివోర్స్ తీసుకునేటటువంటి భార్యాభర్తలు కూడా చాలామంది వచ్చారు. అమ్మ, ఇది చాలా చిన్న విషయమా లేకపోతే చాలా పెద్ద విషయమా? దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి దీన్ని క్యూర్ చేయొచ్చా, లేదా దీన్ని మేనేజ్ చేయొచ్చా? ఈ హైపర్ యాక్టివ్ని ఎలా మీరు దాన్ని డీల్ చేస్తారు? ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ టైంలో చాలామంది ఏంటంటే ఈ ఐవీఎఫ్ ఇలాంటివేవో ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్గా ఆ పద్ధతుల్లోనే వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు. నేను చూసిన చాలా కేసెస్లో ఈ ఐవీ పద్ధతుల్లో వెళ్ళిన పిల్లల్లో ఇప్పుడు జనరల్గా ట్విన్స్ కూడా ఉంటారు. అవును, తప్పకుండా ఒకరికి ప్రాబ్లం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఓకే, అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే మన పిల్లలకి బాగా లేదు అని అనుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. ముద్దు మావాడి గారం ఎక్కువ, అందుకు కొడుతున్నాడు, అందుకని కోపం ఎక్కువ, ఇలాగనేంటి మనకు మనముగా గుర్తించుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుని లేట్ చేస్తాం. ఒకటి ఉంది అది. అది నెమ్మదిగా యాక్సెప్ట్ చేసే టైంకి కొంత లేట్ అవుతుంది. ఇది ఒక కారణం. అయితే జనరల్గా అంటే ఫిజియలాజికల్ లెవెల్, ఎనర్జీ లెవెల్, రెండు లెవెల్లో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇది జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంది? జెనెటిక్ ఉండొచ్చు, జెనెటిక్ ఉండే వాళ్ళకి ఉండొచ్చు, కానీ ఇది మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంది కదా, అక్కడ ఆ సిస్టంలో ఎక్కడో మరి దాన్ని దేని కామెంట్ చేయడం ఏం కాదు, ఎక్కువ రావడానికి ఆటిజం కానీ హైపర్ యాక్టివిటీ కానీ ఉండడానికి కారణం అది. ఓకే. అయితే ఇప్పుడు నేను గమనించిన దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్, హై ఎనర్జీ లెవెల్వి నేర్చుకోవాలి. సిద్ధా హీలింగ్ కానీ, లేదంటే రేకి కానీ, కొన్ని 4-5 రకాలు ఉన్నాయన్నమాట. ఓకే, అది నేర్చుకుని పేరెంట్ కెన్ డూ హీలింగ్ టు ద చైల్డ్. ఓ, అంటే మాకేంటంటారు, మీరు ఎప్పటి నుంచో మీకు పని పోవట్లేక 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు పనికి వస్తుంది, మాకు రాదు అనేది మళ్ళీ ప్రతిదీ ఏంటంటే ప్రతిదీ మనం ఏర్పరచుకుని ఉంటాం కొన్ని బిలీఫ్స్. అంటే అమ్మ, ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నా, అంటే అడిగే వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఏమి కేవలం ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్గా ఇవన్నీ నేర్చుకోలేదుగా. మీరు ఆల్రెడీ యు ఆర్ డాక్టరేట్ అండ్ మీరు ఒక విద్యావేత్త, అలాగే ఒక పెద్ద హోదాలో, ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్ హోదాలో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. ఆఫీసర్ హోదాలో ఉండే మీరు ఇవన్నీ నేర్చుకొని ప్రపంచానికి పంచారు. అది కూడా ఇక్కడ జనాలు చాలా గమనించాల్సినటువంటి విషయం. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మాకు తీరిక లేదు, మేము ఎక్కడ నేర్చుకుంటాం, మాకు ఎక్కడ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఎదురుగుండా ఉదాహరణ, పెద్ద ఉదాహరణే మన ఎదురుగుండా అమ్మ ఉన్నారు. అమ్మ ఎంఎస్సి పిహెచ్డి చేశారు, అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్డ్ అయ్యారు. కానీ రిటైర్డ్ అయిన తర్వాత నేర్చుకోలేదు. ఆవిడ తన జీవిత 30 సంవత్సరాల నుంచి ఆవిడ ఈ యొక్క విద్యలు నేర్చుకుంటూనే ఉన్నారు. ఈ ఎనర్జీస్ ఎక్కడ ఉన్నా అంత దూరం వెళ్తారు. అక్కడ
అక్కడ అదేంటో తెలుసుకుంటారు, దాన్ని జనాలకి పంచుతూ ఉన్నారు. ఒక గృహిణిగా తను సమర్థవంతంగా ఉన్నారు, జాబ్ విషయంలో కూడా ఉద్యోగినిగా కూడా ఉన్నతమైనటువంటి పదవిలో ఆవిడ ఉండి రిటైర్డ్ అయ్యారు. అలాగే ఉన్నతమైనటువంటి ఆ లక్ష్యంతో ఈరోజు పబ్లిక్ కోసం పనిచేస్తున్నారు. మా చెప్పండి. ఇప్పుడు ఆ ఎనర్జీ లెవెల్ అంటే అసలు ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ రెండు ఒకటే. ఇప్పుడు భూమి ఉంది, భూమి చుట్టూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. భూమి వేరు ఆ శక్తి వేరు అనగలమా? లేదు. అది ఎక్కడుందో ఎలా వస్తుందో ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు తెలిసినా తెలియపోయినా, అంతే కదా. న్యూటన్ ముందు ఆవిడకి తెలియపోయినా లేదా? ఉంది కదా, తన పని అది చేస్తుంది. అలాగే ఈ ఎనర్జీ మన బాడీ చుట్టూ ఉండే ఎనర్జీలో ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు ఎక్కడ ఏ చక్రా దగ్గర కానీ ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఫిజికల్ లెవెల్లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. కాబట్టి ఏంటి, మనము ఎనర్జీ టెక్నిక్ నేర్చుకుని మన పిల్లల మీద మనం కొంత సమయం కేటాయించాలి. మన పిల్లలకి మనమే చేయొచ్చు, మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను నేర్చుకుంటే నేర్చుకుని చెయ్యాలి, లేదంటే నువ్వు పేరెంట్గా ఫెయిల్ అయినట్టే అంటాను నేను. గ్రేట్ అమ్మా. నీకు మీ పిల్లల మీద ప్రేమ లేనట్టే. నువ్వు ఎంత కబుర్లు చెప్పు, ప్రేమ లేదని చెప్పేస్తాను నేను. అద్భుతంగా చెప్పారు. తీసుకెళ్తారు, మీరు వెళ్తారు, స్పీచ్ థెరపిస్ట్ అంటారు, అక్కడ పోతారు, 2 గంటలు కూర్చుని నువ్వు ఇది చూసుకుంటుంటావు. లోపల వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు తెలియదు. ఎవడు మీరు తోసేయడం. డబ్బులు ఇస్తున్నాం కదా, నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ప్రతిదీ డబ్బుతో. అంటే నీ టైం పెట్టలేవా? నువ్వు నేర్చుకోలేవా? టైం లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? మరి ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుని చూస్తున్నావు కదా నువ్వు, అంటే అది నేర్చుకోవడానికి నా బ్రెయిన్ సహకరించట్లేదు. అదే కదా మరి. అంటే దీని వంకలు అంటానేమో నేను. తప్పకుండానండి. అయితే నేను యాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు డెప్యుటేషన్ మీద డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ చేశాను. డిజేబిలిటీ మీద మొత్తం కంబైన్డ్ స్టేట్కి హెడ్గా చేశాను నేను. అప్పుడు అన్ని టైప్ ఆఫ్ డిజబిలిటీస్ వాటి మీద నేను చూశాను, దగ్గరగా చూశాను. అప్పుడు కొన్ని చోట్ల వెళ్ళి అప్పుడు కూడా నేర్పించాను నేను. వెళ్ళి యాజ్ డైరెక్టర్గా ఉండి నేర్చుకోండి, టీచర్స్ నేర్చుకుంటే మంచిది, పేరెంట్స్ నేర్చుకుంటే మంచిదంటే నాకు తెలిసి 2-3 పేరెంట్స్ నేర్చుకున్నారంతే ఇప్పటికీ. నా ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో వేరే వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు, వాళ్ళ కోసం వాళ్ళు నేర్చుకుంటారు, డబ్బుల కోసం చేస్తారు, ఏదేదో దేనికో చేస్తారు, కానీ వీళ్ళు చేయరు. ఎందుకంటే కార్మిక్ కూడా ఉండొచ్చేమో అని నాకు అనుమానం. అది వాళ్ళ సఫర్ అవ్వాలని ఉంది కాబట్టి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా ఎంతో డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మంచి మాట అన్నారు. వాళ్ళ కర్మలో ఇది అనుభవించాలని ఉందేమో అన్నారు. ఇప్పుడు మనం అది కూడా తెలుసుకునే అవకాశం ఉంది కదా, తెలుసుకుని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు డూ ఇట్, నీది తగ్గుతుంది, వాళ్ళకి కూడా బెనిఫిట్ చేస్తారు. అలా చేసుకుని, అంటే ఇప్పుడు మీరు ఒక హైపర్ యాక్టివ్ చైల్డ్ని తీసుకుని ఒక 1 year 2 years డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వస్తూ ఉంటారు కదా, రకరకాల థెరపిస్టులు ఉంటారు కదా. అందులో మీకు ఒక 5% 10% రిజల్ట్ వచ్చింది అనుకోండి, మీకు మీరు నేర్చుకుని చేస్తే 1 monthలో 10% వస్తుంది. 1 monthలో 1 month. 2 years వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్లో 10%, ఇంట్లో మదర్ ఆర్ ఫాదర్ చేస్తే 1 monthలో ఆ 10%. గ్రేట్ కదా. అది ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఇంత డబ్బులు పెడుతున్నాము, అంతమంది పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి తెలియదు ఇందులో వస్తుందా అని నమ్మకం లేకపోవడం. అంటే ప్రయత్నం లేకుండా నమ్మకం లేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదు కదమ్మా. అదే కదా. ఎస్. ఇప్పుడు ఎక్కడ ఏదున్నా మనము ట్రై చేసేటప్పుడు ఇది మన చేతులు, అది మనకు కూడా పనికి వస్తుంది కదా. ముందు మన యొక్క యాంగ్జైటీ, మన యొక్క టెన్షన్, మన యొక్క డిప్రెషన్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. వాళ్ళకి చేయొచ్చు, మనకు చేయొచ్చు. ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఇది. ఇప్పుడు ఆ పేరెంట్స్లో ఒక మదర్ ఆర్ ఫాదర్ లేదా ఇద్దరు నేర్చుకొని వాళ్ళ పిల్లలకి చేస్తే వాళ్ళు ఎంత టైం లోపు వాళ్ళు ఆ ఎనర్జీ, నార్మల్ ఎనర్జీకి వచ్చేటట్టు? అంటే డిపెండ్స్ ఆన్ ది డిజబిలిటీ. అది వాళ్ళు ఎంత లోపల డెప్త్లో ఉందో దాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు బాగా వైలెంట్గా ఉంటారనుకోండి, వాళ్ళు తక్కువ వైలెంట్ అవుతారు, వాళ్ళకన్నా ఎక్కువేమీ రిజల్ట్ రాదు బయట. ఓకే. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే 20-25% లోపలికి వచ్చేస్తారు, రావచ్చు. 100 నుంచి 25% వచ్చేస్తారు. అంటే 75% దే విల్ క్యూర్. దేర్ ఇస్ ఎ ఛాన్స్. బ్యాలెన్స్ వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఎనర్జీ మీన్స్ ఇట్స్ ఎ బ్యాలెన్స్. బ్యాలెన్సెస్ అండ్ ఫిజియలాజికల్. ఇప్పుడు బ్రెయిన్ లో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ హైపర్ యాక్టివిటీకి. అవి ప్రొడ్యూస్ అప్పుడు ఒక సర్జ్. ఇప్పుడు మనకు కోపం వచ్చింది అనుకోండి, ఆ ఎడ్రినల్ గ్లాండ్స్ అది చేసినప్పుడు మనకు కోపం వస్తుంది, గట్టిగా అరుస్తాము, అది విసిరేస్తాం,
అదేంటి అదొక ఇదే కదా ఫిట్ ఆఫ్ రేంజ్ ఎలాగో వాళ్ళకు కూడా ఆ కెమికల్ ప్రొడ్యూస్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఆ వైలెంట్ బిహేవియరు హైపర్గా అవ్వడము జరుగుతుంది. ఓకే. అందుకు డాక్టర్లు ఏం చెప్తారు, ఆర్గానిక్ ఫుడ్ పెట్టండి, A2 మిల్క్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, దానికోసం అన్నీ చేస్తారు. నువ్వు నేర్చుకోవడానికి మాత్రం స్పెండ్ చేయరు. కానీ చెయ్యండి, ఇట్స్ మై రిక్వెస్ట్ టు ద పేరెంట్స్. ఒక విషయం అమ్మ, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇంత అద్భుతమైనటువంటి ఇష్యూస్ని నేను ఫస్ట్ టైము నేను మీ దగ్గరే విన్నది ఏది, హైపర్ యాక్టివ్ పిల్లల్ని రేకీ ద్వారా మీరు నేర్చుకుని మీ పిల్లలకి క్యూర్ చేయండి సిద్ధా హీలింగ్లో అని చెప్పింది నేను మీ ఇంటర్వ్యూలోనే చూశాను. నేను నిజంగా కొన్ని మీ ఇంటర్వ్యూస్లో కొన్ని అద్భుతాలే మీరు మాట్లాడారు. అవి చూసే నేను మిమ్మల్ని మీకు అట్రాక్ట్ అయ్యింది కూడా. జనరల్గా చెప్పను, ఎక్కువ చెప్పను, ఎందుకంటే అది జరుగుతుంది ఇది జరుగుతుందంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన ఏంటంటే అందరూ ఏవేవో చెప్తుంటారు, వీళ్ళు అలా చెప్తున్నారు, నమ్మలేము. ఎవరికైనా మీ ఎక్స్పీరియన్స్ మీకు వస్తేనే కదా మీరు నమ్మేది. మీరు నేర్చుకుని చేయండి. నాకు మీలో నచ్చింది అదేనమ్మా. మీరు ఏంటంటే మీరు నా దగ్గరికి రండి అని మీరు చెప్పట్లేదు, మీరు నేర్చుకొని మీరు హీల్ అవ్వండి, మీరు నేర్చుకొని మీలో ఉన్నది పోగొట్టుకోండి, మీరు నేర్చుకోండి అనే మీరు మాట్లాడుతున్నారు. అదే చాలా గొప్ప విషయం. 24 గంటలు ఎవరు హెల్ప్ చేస్తారండి? ఎగ్జాక్ట్లీ. కానీ మీ సమస్య 24 గంటలు. ఇప్పుడు మీ ఎమోషన్ 24 అవర్స్. ఇవాళ ఒకరితో గొడవ పడతారు, రేపు ఇంకొకరితో పడతారు, ఇంకోటి వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎంపవర్డ్ యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అన్ ఎంపవర్మెంట్. మెయిన్గా ఉమెన్కి నేను చెప్పేది అదే. ఇప్పుడు PCOD ఉంది, అది ఎందుకు అందరికీ PCOD? ప్రతి అమ్మాయికి PCOD. అంతకుముందు అసలు పేరు కూడా వినలేదు మేము మన టైంలో. ఇప్పుడు ప్రతి వాళ్ళకి అదే ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి మనం మాట్లాడదాం. నిజంగా బ్యూటిఫుల్ ఇష్యూ చెప్పారు. పేరెంట్స్, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను మీ అందరికీ చెప్తున్నాను, నిజంగా హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి పిల్లలు చాలామంది నా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అమ్మ ఎంత క్లియర్గా చెప్పారు అంటే మీరు ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఆ రేకీని నేర్చుకుంటే అంటే మీ ఇళ్ళ దగ్గర నాకు తెలియదు, ఆ విషయం తెలియదు, బట్ ఆమె చేసేటటువంటి హీలింగ్స్ కానివ్వండి, ఆవిడ చేసేటటువంటి నేను స్వయంగా నేను చూశాను, నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కడైనా అక్కడ నిజాయితీ పవర్ లేనిదే నేను అది మీకు ఎప్పుడు నేను అందించలేదు. అది ఉంటేనే నేను మీ దగ్గరికి తీసుకొని వస్తాను. ఆవిడ సాధన ద్వారా వచ్చినటువంటి శక్తితో మీకు ఆ రేకి నేర్పిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. మీరు నేర్చుకొని మీ పిల్లల్ని, ఆ హైపర్ యాక్టివ్ ఉన్నటువంటి పిల్లలను, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. 75% మీ పిల్లలు నిజంగా రికవర్ అవుతారు. పొద్దున్నే లేచి మీరు వంట చేస్తున్నారు, వంట రోజు చేయాలా అని అనుకుంటారా? రోజు స్నానం చేస్తున్నాం, స్నానం ఒక్కరోజు చేయకపోతే ఏం జరుగుతుంది? అలాగే నిత్య కృత్యంలో భాగంగా ఇది నా జీవితంలో ఒక భాగము అనేటటువంటి ఒక ఆలోచనతోటి మీకోసం, మీ పిల్లల కోసం ఎక్కడో లక్షలు వేలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏదో ఎనర్జీ కోసం మీరు వెయిట్ చేసే కంటే ఆ ఎనర్జీ మీలోకి వస్తే మీ ఇంటిని, మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా, ఆరోగ్యవంతంగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు వాళ్ళని సరిచేసుకోవచ్చో అమ్మ చాలా క్లియర్గా చెప్పారు. ప్లీజ్ మీకెవరికైనా సరే, ఎవరికైనా ఏ కొంచెం ఆలోచన వచ్చినా కూడా అమ్మ సిద్ధంగా ఉన్నారు మీకు అది నేర్పడానికి. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అండి.